ఇప్పుడంటే టమ్మీ టైం అని మనం అంతా మాట్లాడుకుంటూ ఉన్నాము. పాతకాలంలో మనందరికీ టమ్మీ టైం ఎలా జరిగిందో తెలుసా? అది తెలుసుకునే ముందు అసలు టమ్మీ టైం అనేది ఎలా చేయాలో తెలుసుకుందాం. నేను మీ పీడియాట్రిషియన్ డాక్టర్ తన్వి, రాష్ట్ర రమేష్ హాస్పిటల్స్, గుంటూరు నుంచి. బేబీని ఒక సాఫ్ట్ మ్యాట్ మీద లేదా బెడ్ మీద ఇలా బోర్లాగా పడుకోబెట్టండి. లేదా మీరు కొంచెం వెనక్కి వాలి మీ చెస్ట్ మీద ఇలా బేబీని పడుకోబెట్టుకొని చెస్ట్ టమ్మీ టైం కూడా ఇవ్వచ్చు. ఇంకా కొంచెం మంచి సపోర్ట్ కోసం బేబీ చెస్ట్ కింద ఒక రోల్ టవల్ పెట్టండి. ఈ టైం ని బేబీస్ ఎంజాయ్ చేయాలి అంటే మీరు కూడా ఇలా వంగి బేబీ లెవెల్ కి వచ్చి వాళ్ళతో ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాకుండా వాళ్ళు ఇంకా యాక్టివ్ గా ఎంగేజ్ అవడానికి వాళ్ళ ముందు కలర్ఫుల్ టాయ్స్ పెట్టి వాళ్ళని బ్రైట్ కలర్ టాయ్స్ తో ఎంగేజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ వాళ్ళ ముందు ఒక మిర్రర్ పెట్టినా గానీ దానిలో చూస్తూ వాళ్ళ రిఫ్లెక్షన్ చూస్తూ వాళ్ళు చాలాసేపు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ టమ్మీ టైం అనేది బేబీస్ బాగా యాక్టివ్ గా ఆడుకుంటున్న టైంలోనే చేయించండి. పాలు తాగిచ్చిన వెంటనే ఈ టమ్మీ టైం చేయించొద్దు. ఎందుకంటే పిల్లలకి ఆ టైంలో వామిటింగ్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ టమ్మీ టైం అనేది ఎంతసేపు చేయించవచ్చు? ఇన్ ది బిగినింగ్ 3 to 4 minutes చేయించండి. అయితే ఈ టైంలో వాళ్ళు కొంచెం ఏడుస్తూ ఉండొచ్చు పిల్లలు. సో మీరు కంగారు పడకుండా కన్సిస్టెంట్ గా చేయిస్తూ ఉండండి. ఆన్ ద హోల్ డైలీ 20 to 30 minutes వరకు ఈ టమ్మీ టైం చేయించవచ్చు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ కాలంలో అయితే ఈ టమ్మీ టైమ్ ఇవన్నీ చేపిస్తున్నాము, పాత కాలంలో ఎలా చేశారు అని మీకు ఒక డౌట్ రావచ్చు. అయితే మనము చిన్నప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు బేబీస్ ని ఇలా ఛాతీ మీద పడుకోబెట్టుకొని జోల పాడిస్తూ చేసేవాళ్ళు. అది కూడా ఒక టమ్మీ టైం. కాళ్ల మీద ఊపుతూ ఆడిపించేవాళ్ళు. దట్ ఈస్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ టమ్మీ టైం. అంతేకాకుండా వీపీ మీద వేసుకొని ఉప్పు బస్తా అంటూ తిరిగేవాళ్ళు. దట్ ఈస్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ టమ్మీ టైం. ఇవన్నీ వాళ్ళకి తెలియకుండానే చేస్తున్న టమ్మీ టైం పొజిషన్స్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్యామిలీలో ఉన్న న్యూ పేరెంట్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.